జీవో దిఖావో, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు 15,000కు పైగా జీవోలు దాచిన కాంగ్రెస్. జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే, 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల ఫిల్పై కోర్టు ఉత్తర్వులు. రాష్ట్ర సర్కార్ జారీ చేసే జీవోలన్నింటినీ అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలి. ఈ ప్రకారం అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. 8 వారాల్లో మొత్తం జీవోలను అప్లోడ్ చేయాలి, జీవోలను వెబ్సైట్లో పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఇది ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో 4 అని తీసుకొచ్చిండు. దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా జీవోను అమలు చేస్తే ఆ జీవోను వెంటనే ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అంటే ప్రజలకు సంబంధించిన సమాచార కేంద్రంలో దీన్ని అందుబాటులో ఉంచాలి. అయితే ఈ జీవో ప్రకారం ప్రస్తుతం ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ 15,000 అని రాసింది, కానీ 9,000 జీవోలు ఆయన వచ్చిన కాంచెలు 9,000 కొత్త జీవోలను తీసుకొచ్చిందట. ఆ 9,000 జీవోలలో కేవలం 2,000 జీవోలను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచింది. అంటే మిగతా 7,000 జీవోలను ప్రజలకు తెలియకుండా, ప్రతిపక్షాలకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టింది. దాన్ని బట్టే మరి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా రహస్య దుర్మార్గాలు చేస్తున్నారా అనేది ఒక అనుమానం. కాబట్టి ఆ అనుమానంతో బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ ఏం చేసిండు, ఒక ఫిల్ వేసిండు. జీవో 4ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు అమలు చేస్తలేరు. కొత్త జీవోలు ఏవొచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా రహస్యంగా దాచిపెడుతున్నారు అని హైకోర్టులో ఎర్రొల్ల శ్రీనివాస్ గారు ఒక ఫిల్ వేసిండు. ఆ ఫిల్కి అనుగుణంగా రాష్ట్ర హైకోర్టు ఏమి అన్నదంటే ఏ జీవో వచ్చినా పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిందే, ప్రజలకు అందుబాటులో ఉండవలసిందే అని ఒక తీర్పును కూడా ఇచ్చినట్టు అయింది, ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు అయింది. మరి 9,000 జీవోలు ఇచ్చి 2,000 జీవోలు మాత్రమే అందుబాటులో ఉంచితే 7,000 జీవోలతో ఏం చేసిండ్రు అన్నట్టు మీరు? 7,000 జీవోలను ఏం చేసిండ్రు అన్నట్టు మీరు? ఆ జీవోలను వాడుకొని ఎన్ని అక్రమాస్తులు కూడా కట్టిండ్రు, ఎన్ని దుర్మార్గాలు చేసిండ్రు, లేకపోతే ఎంత ప్రజాధనం లూటి చేసిండ్రు అనేది జర్రా ఈ రాష్ట్ర కాంగ్రెస్ చెప్పవలసిందే.